when a voice is sending to the people, that must be given confidence through among the public. Why? Because he is a chief minister. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక శాసనసభ్యుడు. రోడ్డు మీద పోయే సామాన్యుడు మాట్లాడే మాట కంటే వాళ్ళకి విలువ ఉంటుంది. ఆ మాటకు విలువ ఉంటుంది, ఆ మాటకు శాంక్టిటీ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారి మాటలు చేతలు పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరిలో ఈనాడు ప్రస్ఫుటిస్తున్నాయి. నేను గడిచినటువంటి 2-3 ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పాను, ఆయన సంథింగ్ ఇదేంటిది అల్జీమరస్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పాను, నా త్రూ ప్రెస్ మీడియా ద్వారా నా పాత స్నేహితులందరికీ కూడా అపీల్ చేశాను. మంత్రివర్గ సభ్యులకు చెప్పాను, శాసనసభ్యులకు చెప్పాను. ముఖ్యంగా ఇట్ లీడ్స్ అనదర్ ఫర్దర్ సివియర్ కాంప్లికేషన్ కాకముందే ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళి చూపించండి రా అని చెప్పాను. అలా వదిలేస్తామా? అలా వదిలేస్తారా చెప్పండి? ఇది పద్ధతి కాదు కదా. ఆయన దగ్గర నుంచి అన్నీ మీరు తీసుకుంటుండి ఈ విధంగా ఆయన వదిలేయటం బాగలేదు మీరు అని చెప్పి ఒక సజెషన్ కూడా ఇచ్చాం. అది నేను ఆ రోజు చెప్తే ఆయన ఏంటి క్రిటిసైజ్ చేస్తున్నాడు అని చెప్పన్నారు. కానీ ఈరోజు డెసిషన్స్ కోసం చూస్తుంటే ఆయన తీసుకుంటున్నటువంటి యూటర్న్స్, నిర్ణయాత్మకమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని, ప్రజల తీర్పుని ఈనాడు కోరుకొని ఒక ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. మొన్నేమో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన నేను స్వాగతిస్తున్నాను. 3 నెలలకు 6 నెలలకు ఎన్నికలేమిటి? ఒక దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి ప్రధాని మోడీ గారు చేసినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి ఆయన 2017 ఛానల్లో ఇచ్చారు, ప్రెస్ మీట్లో చెప్పాడు. అదే విషయాన్ని మరొక ఆంగ్ల ఛానల్లో 2017 అక్టోబర్ 5 నాడు ఒక ఛానల్లో కన్ఫర్మేషన్ ఇస్తూ ఆ స్టేట్మెంట్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఆంగ్ల ఛానళ్ళకు కూడా ఇచ్చారు. అంతేకాదు పార్లమెంటు, శాసనసభే కాదు, పంచాయతీలు, ఎంపీటీసీలు, మండల ఎన్నికలు అన్ని కూడా ఒకేసారి జమిలీ ఎన్నికలు పెట్టేస్తే వన్స్ ఫర్ ఆల్ అన్ని ఎన్నికలు క్లోజ్ అయి 5 ఏళ్ళు స్థానిక సంస్థల దగ్గర నుంచి పార్లమెంటు వరకు, గల్లీ పాలన నుంచి ఢిల్లీ పాలన వరకు ఎలాంటి ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా, ఎన్నికల ప్రక్రియ అన్నటువంటిది ఆలోచనే లేకుండా చాలా స్పష్టంగా 5 ఏళ్ళు ప్రశాంతంగా పరిపాలన సాగించవచ్చు అన్నటువంటి ఆలోచనకి స్వాగతించినటువంటి ముఖ్యమంత్రి నేను అంటున్నాడు, రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితి ముగియక ముందే పార్లమెంటుతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలనుకోవటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తున్నారు. అందుకే నేను అంటున్నాను, ఆయనకి ఏదైనా జబ్బు ఉందేమో చూడండి అని. నేను కొద్దిగా ఈ మాట అంటే మా వాళ్ళంతా ఉలికి పడతారు, తుల్లి పడుతుంటారు. లేదు
ఈ విధంగా ఒకవేళ మెంటల్లీ ఆయన డిస్టర్బ్ అవుతున్నాడేమో, ఒకసారి అది కూడా చెక్ చేయండి అని చెప్పడంలో తప్పేం లేదని నేను భావిస్తున్నాను. నేను ఎందుకంటే మీరే మీ టైంలోనే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలిపిరి సంఘటన తర్వాత సుమారు 1 సంవత్సరం ముందుగా మీరు ఎన్నికలు జరిపించారు. మీరు జరిపించడమే కాకుండా వాజ్పేయి గారిని కూడా మీ ట్రాప్లోకి లాగేసినారు. జమిలీ ఎన్నికలకి వెళ్ళిపోదాం బాగుంటుంది అని చెప్పి అటు కేంద్ర ఎన్నికలు వాజ్పేయి గారి పేరుతోనూ ఈయనకేదో ఇన్సిడెంట్ జరిగింది, సానుభూతి పరిగెట్టేస్తుంది రాష్ట్రంలో అని చెప్పి సుమారు 1 year ముందు మీరు ఎన్నికలు జరపడానికి రాజకీయ స్వప్రయోజనాల కోసం, తిరిగి అధికారాన్ని దక్కించుకోవటం కోసం మీరు వ్యూహాత్మకంగా మీరు అసెంబ్లీని రద్దు చేసే ప్రక్రియకి సిద్ధపడి మీరు ఆ రోజు తీసుకున్నప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం కాదా బాబు, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా బాబు, అది రాజ్యాంగమే పద్ధతా బాబు, మేము అడుగుతున్నాం ఈనాడు చెప్పండి. ఈనాడేమో జమిలీ ఎన్నికలకి నేను వ్యతిరేకం, ఒకేసారి 2 పెట్టడానికి నేను వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా బాబు రాజ్యాంగం? ఏం బాబు రాజ్యాంగం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా? రాజ్యాంగ స్ఫూర్తితో మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఇటు ప్రభుత్వాన్ని కానీ అటు శాసనసభను కానీ 23 మంది శాసనసభ్యుల్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక గుర్తుపై ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని 23 మీరు తీసుకొని మీ పార్టీలో కలుపుకొని ఆనాడు మేధావులు, రాజ్యాంగ సంస్థలు, ప్రజా సంఘాలు ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, వ్యతిరేకమని చెప్పి గొంతు చించుకున్నా మీరు పట్టించుకోకుండా మీ పార్టీలో చేర్పించుకున్నారు. శాసనసభలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ స్పీకర్ ఈనాడు రాజ్యాంగ విలువల్లో కాల రాశారు. అయ్యా ఇది అన్యాయం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మన స్పీకర్, మన రాష్ట్రపతి గవర్నర్ గారికి, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే రాజ్యాంగ అధిపతి గవర్నర్ గారిని ఈనాడు వేడుకుంటే గవర్నర్ గారు మౌనం వహిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన వైనాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పినా పట్టించుకోలేనటువంటి ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు ఎక్కడున్నాయి బాబు? పైగా మీరు అందులో రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటుని, శాసనసభ సభ్యుడిగా అనర్హత వేటుని వేయాల్సినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ మీరు తిరిగి అందులో నుంచి ఒక 4 అనైతిక ఫ్లోర్ క్రాస్ చేసినటువంటి శాసనసభ్యుల్ని మంత్రివర్గంలో మంత్రులుగా మీరు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ని ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఎవరినైనా చూశారా? మీరు రాజ్యాంగ స్ఫూర్తి కోసం మీరు మాట్లాడతారా? మీ మీద కేవలం అలిపిరిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్నికలకు రమ్మనమని చెప్పి ఆ రోజు జమిలీ ఎన్నికలు అని చెప్పి 1 సంవత్సరం ముందుగా మీరు వెళ్ళారు. అది రాజ్యాంగ విరుద్ధం కాదా బాబు? ఎవరిదే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, 3 నాయుళ్ళు కలిపి ఒక దేశాన్ని, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ముంచేసినారని చెప్పి దేశం కోడై కూసింది. నాయుడు త్రయం. బీజేపీ వాళ్ళైతే ఓపెన్ గానే దాన్ని విమర్శించారు. అనేది లేకపోతే మేము షెడ్యూల్కి వెళ్ళుంటే మేము గెలుచుండేవాళ్ళం. ఈ టీడీపీ వాళ్ళతో జతకట్టి ఈ నాయుడు త్రయం చెప్పినటువంటి మాటలను విని బంగారం లాంటి మా ప్రభుత్వాన్ని
మేము నాశనం చేసుకున్నామని చెప్పి మొదలుపడినటువంటి పరిస్థితులు మనం ఓపెన్గానే చూశాం. ఇదా బాబు, మీరు రాజ్యాంగం కోసం మాట్లాడతారేంటి? రాజ్యాంగం రాజీవ్ గాంధీ టైంలో రాజ్యాంగం సవరణ చేసి 73, 74 ఆర్టికల్ ప్రకారం ఈనాడు సర్పంచులకి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులకి 27 అధికారాలకు కట్టుబెట్టి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రవేశపెట్టి డైరెక్ట్గా ఢిల్లీ నుంచే నిధులు పంచాయతీలకు పంపింగ్ చేసి లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక స్వయం స్వపరిపాలనని అందించి గ్రామాల్లో తొలి ప్రభుత్వంగా పంచాయతీ ఉంటుందని చెప్పి చేస్తే మీరేం చేశారు? మీరు పంచాయతీ విధులని, పంచాయతీ నిధులని, పంచాయతీ అధికారాలని టోటల్గా మీరు బైపాస్ చేసి, సర్పంచుల్ని సస్పెండ్ చేసి, చెక్ పవర్ని రద్దు చేసి, వాళ్ళ అధికారాన్ని కాలరాసి, ఎవడండి వాడు నెత్తి మీద పైసా పెడితే చల్లని జన్మభూమి కమిటీల పేరుతో మీరు ఈనాడు పాలన సాగించినటువంటిది మీరా రాజ్యాంగం కోసం మాట్లాడతారు? ఫిరాయింపు ఎమ్మెల్యేల మంత్రివర్గంలో తెచ్చుకోవడానికి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేసినటువంటిది మీరా రాజ్యాంగం కోసం మాట్లాడతారు? ఇవే జమిలీ ఎన్నికలు మీకు అలిపిరిలో సంఘటన తర్వాత మీరు మొత్తం 2 కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల 2 ఎన్నికలకి 1 సంవత్సరం ముందు వెళ్ళినటువంటి నువ్వా రాజ్యాంగం కోసం మాట్లాడతావు? నువ్వా రాజ్యాంగ విలువల కోసం మాట్లాడతావు? బాబు, డోంట్ టాక్ మోర్ ఆన్ దట్ సబ్జెక్ట్. యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ ది వాల్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నీకు అసలు హక్కు కానీ అధికారం కానీ ఏ మాత్రము లేదు లేదు లేదు. నీవీనాడు నీ అంతటి పరమ నీచమైనటువంటి పాలకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంభవించడం ఇది ఆంధ్రప్రదేశ్లో దురదృష్టకరమని చెప్పి నీకు, నీ రాజనీతికి, నీ నీచమైనటువంటి సంస్కృతికి ఈ ఆంధ్రప్రజలు ఏనాడో నీళ్లు వదిలేసి తూర్పుకు తిరిగి దండం పెట్టేసినారు. బాబు, ఇక తమరు తగ్గించండి విలువల కోసం మాట్లాడటం. కోఆర్డినేటర్ గారు 7 కాన్ఫరెన్స్ సమన్వయం చేసుకుంటూ ఈరోజు సీతారామ ప్రశ్న ధన్యవాదాలు చేసుకుంటూ వారిని కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి నిదర్శనం. అండ్ కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇన్ ఢిల్లీ దే గేవ్ వెరీ క్లారిటికల్ సబ్మిషన్ రిగార్డింగ్ ది లా కమిషన్ స్టేట్స్ ఎవరెవరైతే దేనికి చేస్తున్నారో దాని మీద అది ఇస్తూనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దానికి భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థిత్వాన్ని కానీ లేదు వాళ్ళ ఎలియడ్ పార్టీస్ వారి బలపరిచేటువంటి అభ్యర్థిత్వాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సపోర్ట్ చేయదలుచుకోలేదు. వై? బికాజ్ ఎర్లియర్ స్పెషల్ స్టేటస్ మేము ఇస్తామని చెప్పిన తర్వాతనే రాజ్యసభ చైర్మన్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎక్స్టెండెడ్ అవర్ సపోర్ట్. ఈవెన్ రాష్ట్రపతికి కూడా ఏకగ్రీవంగా జరగాలన్నటువంటి ఒక కాన్సెప్ట్తోను తర్వాత రెండవది మాకు స్పెషల్ స్టేటస్లో సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో కూడా వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థిత్వాన్ని ఇటు రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతి కూడా ఇవన్నీ ఈవెన్ స్పెషల్ స్టేటస్లో వెంకయ్యనాయుడు గారి ట్విస్ట్ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఉపరాష్ట్రపతిగా వారి అభ్యర్థిత్వాన్ని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని జస్ట్ బికాజ్ ఆఫ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు మాకు ఈ స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారని చెప్పి చేశాం. కానీ ఈరోజు ఆడిన మాట తప్పారు, ఇచ్చిన మాట తప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా స్టాండ్ వెరీ క్లియర్. మాకు స్పెషల్ స్టేటస్ ఎవరైతే ఇస్తారనుకుంటున్నారో వాళ్ళకే రేపు మా సపోర్ట్ ఉంటుందన్నటువంటి విధానంతో రేపటి ఈ ఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ అండ్
బలపరిచిన అభ్యర్థులు కూడా